ప్రైజ్ లార్డ్. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభుకే కలుగును గాక. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గుడ్. మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైమ్. Without delaying any time, I just wanna go very fastly. మనం హెర్మోటిక్స్ క్లాస్ నేర్చుకుంటున్నాం కదా. లాస్ట్ ఆల్మోస్ట్ 7 weeks బైబిల్‌లో ఒక్కొక్క సెక్షన్‌ని ఎట్లా చదవాలనేది మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మీరు లాస్ట్ వీక్ చూసినట్లయితే ఎప్పుడు క్లాస్ అప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. అండ్ దెన్ మీకు అసైన్‌మెంట్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఐ థింక్ నాకు ఏ అసైన్‌మెంట్ ఈ వీక్ రాలేదు. బట్ ట్రై టు డూ ఇట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. ఇట్స్ ఫర్ యువర్ బెనిఫిట్, నాట్ ఫర్ మీ. Yeah. Shall we start with a word of prayer? Yeah. Lord, thank you. We are coming thy presence once again. మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికై కొన్ని మూలాలను బైబిల్ భాష్యాన్ని నేర్చుకుంటుండగా అయ్యా వచ్చిన నీ ప్రతి బిడ్డకు తండ్రి మీరే బోధించండి నాయన. అయ్యా నీ ఆత్మతో నింపండి. నీ సన్నిధి నీ సాన్నిధ్యం మా మధ్యన దయచండి. ఎక్కడ వారమో ఎచ్చటి వారమో ఒకే రక్తము చేత కడగబడి ఒకే ఆత్మతో నింపబడి అయ్యా ఒకే దేవుణ్ణి ఆరాధిస్తూ నీ దైవ గ్రంథాన్ని ఆచరిస్తూ బ్రతుకుతున్న ఈ మా బ్రతుకులను తండ్రి ప్రభా నీ చేతికి నీ పాదాల సన్నిధిలో మేము సమర్పించుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి. మేము నేర్చుకుంటుండగా ఏ విషయాలు మాకు అవసరమో ఏ విషయాలు మాకు అవసరం లేదో మాకు బోధించండి. ఈ రోజు మేము నేర్చుకుంటున్న ఈ యొక్క విషయాలు మా ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నట్లుగా నీ సహాయం చేత మమ్మల్ని నింపమని నడపమని ప్రార్థన చేస్తూ ఇప్పటికి ఎప్పటికీ మీరే మహిమనొందాలి, మేమే తగ్గాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. లాస్ట్ వీక్ మనం గాస్పల్స్‌ని ఎట్లా చదవాలో మనం నేర్చుకున్నాం. ఎవరికైనా క్వెషన్స్ ఉంటే మీరు రాయొచ్చు. సో అండ్ నేను క్లాస్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇట్ షుడ్ బి ఎ క్లాస్ ఆఫ్ లైక్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్. ఇదేదో బోధించుకుంటా ఎళ్ళిపోయే క్లాస్ కాదు. ప్రసంగించుకొని ఎళ్ళిపోయే క్లాస్ కాదు. మనం అందరం డిస్కస్ చేద్దు ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం అన్నట్టుగానే మనం దీన్ని ఆరంభించాం. కనుక అట్లానే ఉండనిద్దాం. మీరు మాట్లాడే చనువు తీసుకోవాలని మరొకసారి అవకాశం తీసుకోవాలని, మీరు మాట్లాడేటట్లుగా ఉండే వాతావరణంలో ఈ క్లాస్ వినాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఓకే. ఈ వీక్ మనం హౌ టు రీడ్ ఎపిస్టల్స్ కరెక్ట్‌లీ. పత్రికలను సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి. బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ క్లాస్, ఐ జస్ట్ వాంట్ మెన్షన్ సంథింగ్. ఏంటి అనంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువగా తప్పుడు బోధనను ప్రబోధించడానికి కారణం ఏమిటో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువ బోధలను తప్పుడుగా బోధించడానికి, లేకపోతే ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్కలాగా బోధించడానికి, ఒక్కొక్క సంఘం విశ్వాసులు ఒక్కొక్కలా వ్యవహరించడానికి కొంతమందేమో ఆచారాలు వెంబడించొచ్చు అంటారు. కొంతమంది వెంబడించకూడదు అని అంటారు. కొంతమంది ప్రసాదం తినొచ్చు అని అంటారు. కొంతమంది తినకూడదు అని అంటారు. కొంతమంది అన్యులు పెట్టే ఆహారం మనం తినకూడదు అని అంటారు. కొంతమంది తినొచ్చు అని అంటారు. కొంతమంది తల మీద ముసుగేసుకోకూడదు అని అంటారు. కొంతమంది ఏసుకోవచ్చు అని అంటారు. కొన్ని సంఘాల్లో చూస్తే చప్పట్లు కొట్టకూడదు అని అంటారు. కొంతమంది పాస్టర్స్ చూస్తే వాళ్ళ ప్రసంగంలో ఏదైతే చెప్తారో ఇంకొక పాస్టర్ దానికి వ్యతిరేకంగా చెప్తా ఉంటారు. దీనంతటికి గల ఎక్కువ కారణం, లేకపోతే ద హైయెస్ట్ రీజన్ ఆఫ్ ఎవ్రీ డిఫరెన్సెస్, ఇన్ని డిఫరెన్సెస్ చర్చ్‌లో ఎందుకొస్తున్నాయి? ఆ పాస్టర్ సరిగ్గా చదవలేదా? ఈ పాస్టర్ సరిగ్గా చదవలేదా? దానికి గల కారణం ఏమిటి అని మనం గమనిస్తే అండర్‌స్టాండింగ్ ఎపిస్టల్స్ ఈస్ ది రీజన్. ఎపిస్టల్స్‌ని అర్థం చేసుకోవడమే, ఎపిస్టల్స్‌ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే దానికి కారణం. మీకు అర్థమవుతుందా? సో, ద మోస్ట్ ఆఫ్ ది టీచింగ్స్ ద చర్చ్ ఫాలోయింగ్ టుడే ఈరోజు
సెల్స్‌లో నుంచే వచ్చాయి. ఓకే. మీకిలా చెప్తే మేబీ మీకు అర్థమైతదేమో. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నేను కుకింగ్ అది చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తాను. ఎప్పుడైనా బాధ కలిగినా, సంతోషం కలిగినా ఫస్ట్ చేసే పని కుకింగ్. ఓకే. ఆహ్, సో, కుక్ చేసేటప్పుడు మీకు బిర్యానీ వండేటప్పుడు బహుశా మీకు తెలుస్తది. చేసేటప్పుడు మీరు చేసినోళ్ళుంటే అర్థమవుతది ఈజీగా. ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొస్తున్నానో మీకు కొంచెం సేపట్లో అర్థమైతది. ఈ బిర్యానీ చేసేటప్పుడు స్టార్టింగ్‌లో హై ఫ్లేమ్ పెట్టినా, లో ఫ్లేమ్ పెట్టినా గూడా ఆ బిర్యానీ మసాలాలన్నీ వేసి, ఆ తర్వాత దానికి కావాల్సిన కూరగాయలు, వెజిటబుల్స్ వేసి, దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి, ఇదంతా ఏసి ఫ్రై చేసి, తర్వాత ఏదైతే వాటర్ ఏసేస్తామో అదంతా ఏసేస్తాం. ఆ ప్రాసెస్ అంతట్లో నువ్వు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా అవన్నీ ఫ్రై అవుతానే ఉంటాయి. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ టైమ్ అనంటే ఈ బిర్యానీ చేసేటప్పుడు నేను గ్రహించింది పర్సనల్‌గా ఇంపార్టెంట్ టైమ్ ఎప్పుడు దాన్ని ఎక్కువ పట్టించుకోవాలో తెలుసా? ఎప్పుడు? అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. దట్ మీన్స్ వెన్ ఇట్స్ గోయింగ్ టు ఫినిష్ మనం రైస్ ఏసేసి ఐ మీన్ వాటర్ పోసేసి రైస్ ఏసేసిన తర్వాత లాస్ట్ టైమ్‌లో దాన్ని పట్టించుకోవాలి. ఎంతలా పట్టించుకోవాలంటే టైమ్ పెట్టుకుంటారు కొంతమంది. ఆర్ యూ ఫాలోయింగ్ మీ? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? టైమ్ పెట్టుకుంటారు. ఎంతలా టైమ్ పెట్టుకుంటారు అనంటే ఆహ్, ఇది 15 నిమిషాలు పెట్టాలి. హై ఫ్లేమ్‌లో 15 నిమిషాలు పెట్టాలి. లో ఫ్లేమ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. మీరు ఫాలో అయ్యారా? మీలో ఎవరైనా బిర్యానీ చేసేటప్పుడు ఇది ఫాలో అయ్యారా? ఆఫ్‌కోర్స్ ఎవ్రీబడీ ఫాలో అవ్వాలి. ఇది ఫాలో అవ్వకపోతే నాకు తెలిసి ఇది ఒక యూనివర్సల్ రూల్ మాట. ఓకే. ఎంత మంచిగా చేసే బిర్యానీ చేసేవాడైనా సరే ఇది ఫాలో అవ్వాలి. ఏంటి? లాస్ట్ మినిట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే, అలాగే బైబిల్‌లో ఉన్న మొట్టమొదటి పుస్తకాలన్నీ మీరు అటు, ఇటు చదివినా కొంచెం అర్థమవుతాయేమో గానీ, ఈ లాస్ట్ పుస్తకాలు ఎపిస్టల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది లాస్ట్ మినిట్ బిర్యానీ లాంటిది. ఇఫ్ యూ ఆర్ నాట్ కేర్‌ఫుల్ ఐదర్ అది ఉడకదో, లేకపోతే మాడిపోతది. మీకర్థమైందా? సో, బిర్యానీ గూడా ఇంతే గదా! లాస్ట్ మినిట్ మనం సరిగ్గా చూసుకోకపోతే ఐదర్ ఉడకదు, లేకపోతే మాడిపోతది. సో, ఇది రాకుండగా ఉండాలి అనంటే, యూ షుడ్ మెయింటైన్ ఏ ప్రాపర్ టైమ్. యూ మెయింటైన్ ప్రాపర్ ప్రిపరేషన్. సో, ఎలా అయితే ఒక 10 మినిట్స్‌లో తినేసే బిర్యానీ కోసం నువ్వు అంతలా లాస్ట్ మినిట్‌లో అంతలా కేర్ చేస్తావో, బైబిల్‌లో ఉన్న లాస్ట్ బుక్స్ ఎపిస్టల్స్‌ని అంతలా కేర్ జేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్. దట్స్ వై ఆ ఈజీ ఎగ్జాంపుల్‌ని తీసుకొచ్చింది ఎందుకు అనంటే, ఇట్ విల్ మేక్ యూ బెటర్ అండర్‌స్టాండింగ్. మీకు ఎపిస్టల్స్ ఎంత పవర్‌ఫుల్ అనేది మీకు అర్థం కావడం కోసం. ఆర్ యూ గెట్టింగ్? చాలా మంది ఎపిస్టల్స్‌ని లైట్‌గా తీసుకుంటారు. యూ నో వై క్రిస్టియానిటీ ఈస్ కన్‌ఫ్యూజింగ్ టుడే ఈస్ జస్ట్ అసలే ఈ పత్రికల వలనే క్రైస్తత్వం అనేది అమ్మో! అర్థం కావట్లేదండి. ఒకాయన ఒకలా చెప్తాడు. అపోస్తలైన పౌలు ఒకలా చెప్తాడు. ఈ పాస్టర్ గారు ఒకలా చెప్తాడు. ఇదంతా ఈ లాస్ట్ మూవ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ. సో, ఎపిస్టల్స్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దట్స్ మై పాయింట్. సో, ఎలా అర్థం చేసుకోవాలి? బైబిల్ భాష్యం దీనికోసం ఏం మాట్లాడుతుంది? వాట్ ఈస్ ఎపిస్టల్స్? అసలు పత్రికలంటే ఏంటి? ఆహ్, ఇప్పటి వరకు మీరు చాలా సార్లు ప్రసంగాలు వినుంటారు. అక్కడక్కడ ఒక వచనం తీసుకోవడం, దాన్ని ఇంకో దానికి కనెక్ట్ చేయడం, దాన్ని ఇంకో దానికి కనెక్ట్ చేయడం. ఇక్కడ అక్షరం అక్కడ కనెక్ట్ అయితే ఆ ప్రసంగం దీన్ని కలిపి ఒక ప్రసంగం చేయడం. సో, అందుకనే మనం ఎపిస్టల్స్‌ని చాలా సార్లు వాడుతా ఉంటాం. బట్ ఎపిస్టల్స్ ఆర్ నాట్ ఫర్ థట్. ఈ పత్రికలనేవి దాని కోసం చేయబడినవి కావు. కనుక ఎపిస్టల్స్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. అవి ఇంపార్టెంట్ అని చదవాలి. సో, ఇట్స్ ఎ లాస్ట్ మినిట్ ఆఫ్ బిర్యానీ అన్నట్టు. సో, నువ్వు సరిగ్గా చూసుకోలేదనుకో బైబిల్ మొత్తం రోస్ట్ చేస్తారు ప్రజలు. నువ్వు సరిగ్గా మాట్లాడలేదనుకో బైబిల్ ఎవడికి అర్థం కాదు. సో, ఎపిస్టల్స్ ఆర్ ద లాస్ట్ పాయింట్ జస్ట్ లైక్ బిర్యానీ. ఓకే. దెన్ నేను కొంచెం ముందుకెళ్తాను. సో, అసలు ఎపిస్టల్స్ ఎట్లా అర్థం చేసుకోవాలి బ్రదర్ అని మీరు నన్ను అడిగితే లెట్ మీ ఇంట్రొడ్యూస్ ద ఎపిస్టల్స్. అసలు ఎపిస్టల్స్ అంటే ఏంటి? మీ పుస్తకంలో ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి.
ఎంతమంది దగ్గర బైబిలున్నాయి? ఓకే. మిగతా వాళ్ళ దగ్గర బైబిల్స్ లేవా? Yeah. Make time for this class because it will be very useful, beneficial for you. Because nobody will teach you at church, nobody will teach you at anywhere. Okay? So be serious about this class and make time for this class. That's what I want to have you guys. Okay? మీరు బైబిల్‌లో ఆఫ్టర్ యాక్ట్స్, ఓకే, మీరు ఎప్పుడైతే అపోస్తల కార్యాన్ని ముగించిన తర్వాత రోమన్స్ పట్టుకోండి. రోమన్స్ నుంచి అంటే రోమీయులకు రాసిన పత్రిక నుంచి ఇంచుమించు ప్రకటన గ్రంథం ముందు పుస్తకం వరకు, క్షమించండి, యోధా రాసిన పత్రిక వరకు కూడా మీరు పట్టుకుంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎపిస్టల్స్. ఓకే, మీ బైబిల్లో రోమా పత్రిక నుండి ప్రకటన గ్రంథం ముందు పుస్తకం అనగా యోధా రాసిన పత్రిక వరకు మీరు పట్టుకున్న పేజెస్ అన్నీ కూడా ఏంటో తెలుసా? ఎపిస్టల్స్. పత్రికలు. ఈ పత్రికల్లో కొన్ని అకేషనల్ ఉన్నాయి. అకేషనల్ అంటే ఏంటి? అక్కడ ఏదో జరుగుతుంది, దానికోసం నేనేదో రాస్తున్నాను. 2 పాస్టరల్ ఎపిస్టల్స్ ఉన్నాయి. పాస్టరల్ ఎపిస్టల్స్ అంటే ఏంటి? ఒక పాస్టర్ గారు సంఘం కోసం ఉత్తరం రాయడం. మా నాన్నగారు, మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది మా చర్చ్‌కి. మా నాన్నగారు ప్రతి వారం జరిగే కార్యక్రమాలన్నీ అక్కడ రాస్తా ఉంటారు. దాంట్లో ఎలా ఉన్నారు మీరు? మీ పిల్లలు ఎలాగున్నారని రాయరు. దాంట్లో ఏం రాస్తారు అంటే ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఈ వారం పలానా ఇంటి దగ్గర మీటింగ్, పలానా శాంతమ్మోళ్ళ ఇంటి దగ్గర మీటింగ్, పలానా అక్కోళ్ళ ఇంటి దగ్గర మీటింగ్, 9 గంటలకు రండి, 10 గంటలకు రండి. దిస్ ఈస్ ది స్టోరీ. దిస్ ఈస్ ది మ్యాటర్. వీ కెన్ రీడ్ ఇట్ ఇన్ దట్ లెటర్. సో ఆ వాట్సాప్ గ్రూప్‌లో మా డ్యాడీ పెట్టేది ఏంటో తెలుసా? పాస్టరల్ మెసేజ్. అలాగే కొన్ని పాస్టరల్ లెటర్స్ దీంట్లో ఉన్నాయి. థియలాజికల్ ఎపిస్టల్స్ అంటే ఏంటో తెలుసా? ప్రసంగాలు చేయడం గాదు. ఇట్లా ఇప్పుడు మీకు నేను ప్రసంగం చెయ్యట్లేదు. మీకు థియాలజీ ఇస్తున్నాను. లేకపోతే దైవ జ్ఞానాన్ని ఇస్తున్నాను. లేకపోతే వేదాంతం మనం నేర్చుకుంటున్నాం. ఈ వేదాంతం నేర్చుకోవడమే థియాలజీ అప్బ్రింగింగ్. లేకపోతే థియాలజీ నేర్చుకోవడం కదా! ఇట్లాంటి థియాలజీ కొన్ని సంఘాలకి ఒక ఉత్తరం ద్వారా నేర్పియడం. కొంతమంది వ్యక్తులకి థియాలజీ ఉత్తరం ద్వారా నేర్పియడం. ఇప్పుడు మనం థియాలజీ నేర్చుకోవడానికి యూజ్ చేసే ప్లాట్‌ఫార్మ్ పేరు ఏంటంటే గూగుల్ మీట్. ఆ రోజుల్లో అప్పటికింకా గూగుల్ మీట్ లేదు కదా! అందుకే వాళ్ళు ఉత్తరాల మీద థియాలజీ రాశారు. జస్ట్ లైక్ వి ఆర్. దెన్ ప్రాక్టికల్ డాక్యుమెంట్స్. ప్రాక్టికల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి బ్రదర్ అని అడిగితే, ఒకడెళ్ళి ప్రసాదం తిన్నాడు, ఇంకొకడు దాన్ని తినకూడదు అని అంటున్నాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు, అరే నువ్వు తినొచ్చో తినకూడదో నువ్వే నిశ్చయించుకో అని ఎందుకు తినకూడదు, ఎందుకు తినొచ్చో రాశాడు. దట్ ఈస్ ది ప్రాక్టికల్ డాక్యుమెంట్స్. సో మీకు అర్థమైంది కదా! ఎపిస్టల్స్ గురించి ఒక ఈజీగా మాట్లాడాలనంటే, ఈ ఎపిస్టల్స్ కొన్ని అకేషనల్. మీరు గుర్తుపెట్టుకోండి. అన్నీ ఒకలా రాయబడినవి కాదు. ఇఫ్ యూ ఈ పాయింట్ మీకు అర్థమైతే మీరు నెక్స్ట్ టైమ్ రోమా చదివేటప్పుడు ఇది అకేషనలా? ఇది పాస్టరలా? ఇది థియలాజికలా? ఇది ప్రాక్టికలా? అనే డౌట్ వస్తది. నెక్స్ట్ టైమ్ మీరు కొరింథీ చదివేటప్పుడు ఇది దేంట్లోకొస్తది? ఇది సందర్భంలోకొస్తదా? ఇది సేవకుడి ఉత్తరమా? లేకపోతే ఇది వేదాంత శాస్త్రమా? లేకపోతే ఏదైనా కొన్ని ఆచరణలకు సంబంధించిందా? అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటది. ఓకే. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐయామ్ సేయింగ్? సో, ఆహ్, మీరెప్పుడైనా ఏ ఎపిస్టల్స్‌నైనా మీరు కదిపేటప్పుడు, ఆహా! ఇది ఏ ఎపిస్టల్ అనేది మీకు అర్థం కావాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిలమోనుకు రాసిన పత్రిక ఉంది. ఎన్ని అధ్యాయాలున్నాయి అక్కడ? ఎన్ని అధ్యాయాలున్నాయి? చూడకుండా ఎవరైనా చెప్పండి. ఎన్ని అధ్యాయాలుంటాయి? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. వచనాలే ఉంటాయి. సో, జస్ట్ అండర్‌స్టాండ్ దిస్. ఫిలమోను పత్రిక ఉంది. ఫిలమోను పత్రిక ఎందుకు రాసారు? వై ఫిలోమోన్ లెటర్ వాస్ రిటన్?
అసలు రాయడానికి కారణం ఏంటి? దెన్ హియర్ ఈస్ ది ఆన్సర్. ఈ 4 పాయింట్‌లో ఒక్కొక్క రీజన్. వాట్స్ ది రీజన్? ఇట్స్ ఎ పాస్టరల్, ఇట్స్ ఎ థియలాజికల్, ఈస్ ఇట్ ఎ ప్రాక్టికల్, ఈస్ ఇట్ ఎ అకేషనల్? దెన్ యూ టిక్ వన్ ఆఫ్ దెమ్. ఏంటి? అకేషనల్ లెటర్స్. Okay, I will give you more examples when we are studying together. Okay, this is introduction about epistles. Let's go. So learning objects, you must learn this. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోవాలి. మీరు ఏ ఉత్తరం చదివిన ఈ 3 విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఫస్ట్ థింగ్, అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎపిస్టల్స్. మీరు ఏ ఉత్తరం చదువుతున్నారో ఆ ఉత్తరం యొక్క దాని దాని బుద్ధి లేకపోతే దాని యొక్క రూపం ఎట్లా ఉంది? మీరు కొరింథీ చదువుతున్నారనుకో ఒకలాగుంటది. గలతీ చదివితే ఇంకోలాగుంటది. యోధా పత్రిక చదివితే ఉంటది. యాహాన్ రాసిన పత్రిక చదివితే ఇంకోలాగుంటది. అసలు దీని అర్థం ఏంటి? మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను క్లాస్‌లో. నాకు ఈ లెటర్స్ ఎక్స్‌పీరియన్స్ అంతగా లేదు. ఈ లెటర్స్ మన జనరేషన్‌కి అంతగా తెలియకపోవచ్చు. ఒకవేళ ఈ జెన్‌జీ వాళ్ళకి బాగా తెలియకపోవచ్చు. బట్ ఇంతకు ముందు జనరేషన్స్ వాళ్ళకి మేబీ తెలియొచ్చు. మేబీ నాకు గుర్తుంది ఏంటి అనంటే, మా అక్క నాకు ఉత్తరాలు రాసేది. మై సిస్టర్ యూజ్డ్ టు రైట్ ఎ లెటర్స్ టు మీ. మా అక్క తన హాస్టల్‌లో ఉంటే, అక్కడ తనకు ఫోన్స్ ఉండేవి కాదు. పేరెంట్స్ ఎళ్ళినప్పుడల్లా లెటర్ రాసి పంపించేది నాకు. లేకపోతే పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి లెటర్స్ రాసి నాకు పంపించేది. సో, ఆ లెటర్ ఎవరైనా తీసి చదివితే అర్థమైపోతది ఇదొక అక్క తమ్ముడికి రాసిందని. ఓకే. ఒక అక్క ఒక తమ్ముడికి రాసిందని. ఇంకా చాలా రకాల లెటర్స్ ఉంటాయి. మనం కాలేజ్‌లో మనకు కొన్ని లెటర్స్ ఇస్తా ఉంటారు. అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలకి. ఆ లెటర్ చదివితే ఇది అర్థమైతది. ఇది అన్నాదమ్ముల లెటర్ గాదు. ఇదేంటిది కొన్ని ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఇచ్చిన లెటర్ ఏంటో మనకు అర్థమైతది దాన్ని చదివితే. తల్లిదండ్రులు పిల్లలకి రాసే లెటర్ ఏంటో అది చదివితే అర్థమైతది. అలాగా ఇక్కడ రాసిన ఉత్తరాల్లో ఈ రాసిన మ్యాటర్‌ని బట్టి యూ కెన్ అండర్‌స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ నేచర్ ఇట్స్ క్యారింగ్. Whether it is a pastoral, whether it is an occasional, or it is a practical document, you you, you can able to understand because in Telugu. Then సరిగ్గా నువ్వు ఇది నీకు నచ్చినట్టు అర్థం చేసుకోవద్దు. నువ్వు బైబిల్ చదివేసి దాన్ని నాశనం చేసింది ఎక్స్‌పర్ట్ ప్రిన్సిపల్స్ తెలియక. నాట్ ఎల్స్ మై ఫ్రెండ్. వాళ్ళు బయటోళ్ళు గాదు. మన క్రైస్తవులే, మన పాస్టర్సే, మన విశ్వాసులే. మీకు విషయం చెప్పనా? వై ద క్రిస్టియానిటీ ఈజ్ హ్యూమిలియేటెడ్. క్రైస్తవ్యం అంటే ఎందుకంత చులకన సమాజంలో అయిపోయిందో తెలుసా? జస్ట్ బికాస్ ఐ కెన్ టెల్ యూ వన్ రీజన్ ఐ ఫౌండ్ ఔట్. దట్ ఈస్ సోషల్ మీడియా. సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో కొన్ని మాట్లాడకూడదు. కొన్ని వాటిని అసలే డిస్కస్ చేయకూడదు. కొన్ని విషయాలను సంఘములో అపోస్తుడైన పౌలు 4 గోడల మధ్య నేర్చుకోవాల్సిన విషయాలని అపోస్తుడైన పౌలు లేకపోతే ఇతర భక్తులు 4 గోడల మధ్య బయట వేసి పబ్లిక్ చేసేసి వాటిని ఇతరులకు కించపరిచే వ్యక్తిత్వముతో ఆ మాటలతో గుచ్చి గుచ్చి మాట్లాడుతున్న ఎంతో మంది సేవకులు, విశ్వాసులు, యవనస్తుల యొక్క ఆ తాత్పర్యాన్ని బట్టి లేకపోతే వాళ్ళు చేసే ఆ ప్రయత్నాన్ని బట్టి ఈరోజు క్రైస్తవం మీద ఇన్ని నెపాలు మోపుతా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ అదర్ దెన్ ఇన్ ఇండియా. ఇండియా తప్పించి ఏ దేశంలోని క్రైస్తవ్యం అంతగా హేళన చేయబడట్లేదు. జస్ట్ బికాస్ 90% ఇన్ ది వరల్డ్ 90% ప్రపంచంలో ఎక్కువ సువార్త లేకపోతే ఎక్కువ మీటింగ్‌లు, ఎక్కువ లైవ్‌లు, ఎక్కువ బ్రాడ్‌కాస్ట్‌లు, ఎక్కువ సువార్త, ఎక్కువ ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్న సోషల్ మీడియా ఏంటో తెలుసా? ఇండియన్ సోషల్ మీడియా. అందుకనే ప్రపంచంలో అన్ని చోట్ల ఎక్కువ ఎక్కువ జస్ట్ బికాస్ దే డిడ్ంట్ లెర్న్ ది ఇంటర్ప్రెటివ్ ప్రిన్సిపల్స్. దెన్ అప్లై బిబిలికల్ ట్రూత్ రెస్పాన్సిబ్లీ. బాధ్యతతో నువ్వు ఒక వాక్యం చదివినప్పుడు నీకు ఒక దేవుడు వాక్యాన్ని నేర్పించినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీతో, నాట్ విత్ నెగ్లెక్టింగ్ హార్ట్.
నాట్ విత్ యారోగెంట్ హార్ట్, నాట్ విత్ సమ్ ఏదో మనం నేర్చుకున్నాం, అందరికి నేను చెప్పాలి అది, నాట్ విత్ అథారిటీ, నాట్ జస్ట్ విత్ యునో అప్లయింగ్ బైబుల్ ట్రూత్ రెస్పాన్సిబ్లీ. నువ్వు ఇది చెప్తే అక్కడ రియాక్షన్ ఏంటి, నువ్వు ఇది చెప్తే అక్కడి నుంచి వచ్చే స్పందన ఏంటి? మై ఫ్రెండ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఈవెన్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అండ్ రెస్పాన్సిబుల్. దేవుడు కూడా తనకి తెలిసిన దానిని బోధించలేదు. అలా చెప్తున్నారు బ్రదర్ మీరు అంటే, మీరు ఎప్పుడైనా ఇజ్రాయేల్ ప్రయాణాన్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. దేవుడు 100 sermons he used to tell them what to do in every minute. ఇక్కడ దాకా వచ్చారా, కొంచెం ముందుకెళ్ళండి, ఇక్కడ దాకా వచ్చారా, కొంచెం ముందుకెళ్ళండి, ఇక్కడ దాకా వచ్చారా, కొంచెం దినదినము వారికి నేర్పించుకుంటూ వచ్చాడు. రెస్పాన్సిబుల్ గాడ్, ఆయన ఒక బాధ్యత కలిగిన దేవుడు కనుక ఇజ్రాయేలీలకు నేర్పించుకుంటూ వచ్చారు. అందుకని ఎర్ర సముద్రం దగ్గర నిల్చుండడి అన్నాడు, యార్దాను దగ్గరికి వచ్చేటప్పుడు ఫాస్టింగ్ చేయండి. సో ఆల్వేస్ మీకు తెలిసిందంతా ఇవ్వద్దు. You must know the situation and apply biblical truth responsibly. That's why Bible is failing in many places. Actually, Bible is not failing. That's my correction. You are making fail Bible. మనం బైబిల్ ఓడిపోయేటట్టుగా చేస్తున్నాం. మనం బైబిల్ ట్రూత్ ని ప్రజలకు తెలియకుండా చేస్తున్నాం. బికాస్ we apply Bible truth authoritatively and we apply Bible truth everywhere, but we never apply it responsibly. రియాక్షన్ ఏముంటది, లేకపోతే వీళ్ళు ఏం ఆలోచిస్తారు, నేను ఇట్లా చెప్పడం వల్ల, నేను ఇలా అనడం వల్ల? మై ఫ్రెండ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. whenever you got something in your mind to share about God, please take responsibility. Don't preach as a boring sermons. అదే రానాల్ బోంకే చెప్పే ఎప్పుడు నాకు అద్భుతమైన కొటేషన్ నా మైండ్ లో నుంచి పోదు. జీసస్ ఈస్ బోర్డ్ ఎట్ అవర్ బోరింగ్ ప్రీచింగ్స్. యేసయ్యకి మనం చేసే బోరింగ్ ప్రసంగాలు విని బోర్ కొట్టేసిందంట. సో ప్లీజ్ రెస్పాన్సిబుల్లీ అప్లై ది ట్రూత్ వాట్ ఎవర్ యు ఆర్ లెర్నింగ్. ఓకే, దెన్ సో నేచర్ ఆఫ్ ది ఎపిస్టల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుందాం. హియర్ వీఆర్ గోయింగ్ టు హెర్నాటికల్ టీచింగ్స్. బ్రదర్ ఓకే, మీరు చెప్పినట్లుగా మేము చదువుతాం, బట్ ఎలా మేము హెర్నాటికల్ ప్రిన్సిపల్స్ అప్లై చేయాలి? ఫస్ట్ థింగ్, నేచర్ ఆఫ్ ఎపిస్టల్. ఒక ఒక ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క పత్రికకి ఒక్కొక్క వ్యక్తిత్వం లేకపోతే ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ లెటర్ క్యారీస్ అనే ఇండివిజువల్ డాక్యుమెంటరీ, లేకపోతే దాంట్లో ఉన్న విషయాలు వేరే వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెటర్ అడ్రస్సింగ్ స్పెసిఫిక్ ఇష్యూస్ వైల్ టీచింగ్ ది టైమ్లెస్ ట్రూత్. ఒక ఉత్తరం తీసుకోండి, ఆ ఉత్తరంలో ఒక స్పెసిఫిక్ విషయాన్ని కోట్ చేస్తూ, ఒక స్పెసిఫిక్ విషయాన్ని కోసం మాట్లాడుతూ, అంటే ఒక విషయం కోసం వాళ్ళు మాట్లాడుతూ, ఒక ఇష్యూ కోసం వాళ్ళు మాట్లాడుతూ, ఆ విషయం మీద ఒక టైమ్లెస్ ట్రూత్ ని వాళ్ళు రివీల్ చేశారు. దట్స్ వై వీ నీడ్ టు స్టడీ టు డే. ఈరోజు ఎందుకు తీసేసి కొంతమంది అయినప్పుడు పుస్తకాలన్నీ తీసేస్తే, అవన్నీ చింపేస్తే మనకి కన్ఫ్యూజన్ ఉండదు అంటారు. కానీ యు నో వాట్, దే ఆర్ టైమ్లెస్ ట్రూత్స్. టైమ్లెస్ ట్రూత్స్ అంటే ఏంటో తెలుసా? ఈ రోజుకే అవి సత్యాలే, ఈ రోజుకే అవి సత్యాలే. అది ఎలా బ్రదర్ అని అంటే, చూడండి, ఇఫ్ యూ మీకు ఎలా చెప్తే అర్థమవుతుందేమో. మెడిసిన్ ఏదైనా కనిపెట్టారు అనుకోండి, మెడిసిన్ ఏదైనా కనిపెట్టారు. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు షేర్, బట్ ఐఎమ్ జస్ట్ కట్ షార్ట్ ది స్టోరీ. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఒక మెడిసిన్ తయారు చేశారు అనుకోండి, ఆ మెడిసిన్ ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ తీసుకోండి, అది స్టార్ట్ చేసిన తర్వాత లేకపోతే అది ఇన్వైట్ చేసిన తర్వాత జ్వరాలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి. సో దిస్ పారాసిటమాల్ మెడిసిన్ కెన్ బి యూస్ఫుల్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో.
by adding some solution to it, by adding some other chemicals to it, by adding a other formula to it. మీకు అర్థమైందా? పారాసిటమాల్ అనేది లేకపోతే పారాసిటమాల్ అనే ఒక మెడిసిన్‌ని కొన్ని సంవత్సరాల క్రితం కనిపెట్టినప్పుడు అది జ్వరంకి ఒక్కదానికే పనిచేసేది. అది జ్వరం ఒక్కదానికే రోగం తగ్గించేది. ఓకే. చాలా మంది ఇంచుమించు మన ఇండియాలో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంచుమించు కొన్ని లక్షల మంది ఈ రోజుకి ఆ రోజుల్లో బతుకున్నారు అనంటే కారణం ఆ టాబ్లెట్ ఒక వల్లే. దట్ వాస్ ది హిస్టరీ సేస్. బట్ ఆ పారాసిటమాల్ ఈ రోజు చచ్చిపోలేదు. స్టిల్ ఇట్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ వే. Still that is a medicine, still that is a truth, still that is an invention, but it's working in a different way. ఈ రోజు బాడీ పెయిన్స్ వస్తుంటే పారాసిటమాల్ వాడుతున్నాం. ఈ రోజు ఇంకొక రోగం వస్తుంటే పారాసిటమాల్ వాడుతున్నాం. ఒకప్పుడు ఇట్స్ వర్క్ ఫర్ సంథింగ్ ఎల్స్. By adding some knowledge to it, by adding some context to it, by adding some ఈ రోజు సంబంధించిన కొన్ని ఇంకొన్ని మినరల్స్ లేకపోతే ఇంకొన్ని విటమిన్స్ ఇంకొన్ని ఫార్ములా దాన్ని కలిపి వేరొక రోగానికి అప్లై చేస్తున్నారు. దట్ ఈస్ ది టైమ్లెస్ ట్రూత్ ఈస్. If paracetamol is in a truth, the truth is working in past and present and future also. In the same way, అపోస్తలులైన పౌలులో కొన్ని సొల్యూషన్ అపోస్తలులైన పౌలే కానివ్వండి, పేతురే కానివ్వండి, ఒక్కొక్క సిచ్యువేషన్ వాళ్ళు డీల్ చేసింది ఈ రోజుకి డీల్ చేస్తుంది. దట్ ఈస్ టైమ్లెస్ ట్రూత్. వాళ్ళు ఎలాగ అర్థం చేసుకున్నారు, వాళ్ళు ఎలాగ వాక్యాన్ని బోధించారు, వాళ్ళు ఎలా దీన్ని అర్థం చేసుకున్నారు, అది ఈ రోజుకి కూడా టైమ్లెస్ ట్రూత్. సో అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎపిస్టల్స్. That's why epistles is very important, my friends. They are not dead epistles. They are not just written person to person. They are not just written to person to church. They are not just written to church to person. It insists or it consists of timeless truths. Then it is very important. దాంట్లో సత్యం, చనిపోని సత్యం, లేకపోతే మారని సత్యం, దేవుని మాట, దాంట్లో వేదాంతం ఉంది కాబట్టి that is a timeless truth, and that even work today. When situation comes in your church, when situations comes in your life, when you read epistles, it gives a solution. So epistles are not problem makers, but epistles are the problem preventers. Problem తీసుకొచ్చింది epistles కాదు. Today if you are not able to understand epistles, then it will be a problem maker for you. ఏదో సంఘాలని విభజించేది, బోధనలు విభజించేది ఎపిస్టల్స్ అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, మీకు ఎపిస్టల్స్ అనేవి నిజంగా అర్థమైతే, అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాలనుకున్నాడు, పేతురు ఏం రాయాలనుకున్నాడు, లేకపోతే యోహాన్ ఏం చెప్తున్నాడు అనేది మీకు ఈ ఉత్తరాల ద్వారా నిజంగా అర్థమైతే, ఇట్స్ నాట్ ప్రాబ్లమ్ మేకర్స్ నో మోర్, ఇట్ విల్ బి లైక్ ప్రాబ్లమ్ ప్రివెంటర్. ప్రాబ్లమ్స్ ని తీసేసేది, చాలా సంఘాల్లో ఉన్న భేదాలను తీసేది. అందుకనే ఈ రోజు డబ్బున్నోడు ఎదర కూర్చుంటున్నాడు, పేదోడు వెనకాల కూర్చుంటున్నాడు. దశంభాగం ఇచ్చే వాళ్ళకి ఒక గౌరవం, దశంభాగం ఇవ్వనోళ్ళకి ఒక గౌరవం. నీ చర్చ్ లో వైట్ బట్టలు వేసుకున్న వాళ్ళు ఒకలా చూస్తాం, వేరే బట్టలు వేసుకుంటే ఇంకోలా చూస్తున్నాం. తాగుబోతుంటే ఒకలా డీల్ చేస్తున్నాం, మంచోళ్ళు వస్తుంటే ఒకలా డీల్ చేస్తున్నాం. నీకు సాయం చేసే వాళ్ళు వస్తే చర్చ్ లో ఒకలా చూస్తారు, సాయం చేయలేని వాళ్ళు వస్తే ఇంకోలా చూస్తారు. ఎందుకు సార్ ఇవన్నీ అని అంటే, వీళ్ళు ఎపిస్టల్స్ నేచర్ అర్థం చేసుకోలేని వాళ్ళని మనకి ఈజీగా అర్థం అవుతుంది. సో చాలా మంది ఇక్కడ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు బి ఎ పాస్టర్ ఆర్ ఎ లీడర్ ఇన్ యువర్ చర్చ్, యూ మస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎపిస్టల్స్. ఓకే, దెన్ హిస్టారికల్ కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఈజ్ అన్ హార్ట్ బిట్ అగైన్. ఈ ఉత్తరాలకు వచ్చేటప్పటికి ఈ కాంటెక్స్ట్ ఎట్లా చదవాలి? ఓకే, ఫస్ట్ థింగ్, హూ రోట్ ఇట్? ఎవరు దీన్ని రాశారు? చాలా సింపుల్ గా చెప్తున్నా. ఏదైనా ఒక ఉత్తరం తీసుకుంటే ఎవరు రాశారు దీన్ని? 2, ఎవరికి రాశారు? 3, ఎందుకు రాశారు? దాంట్లో 4, వాట్ ఇష్యూ ఈజ్ అడ్రస్డ్? దాంట్లో ఏం సంగతి ఉంది? చాలా ఇంపార్టెంట్. మీరు హిస్టారికల్ కాంటెక్స్ట్ మీరు ఈ ఉత్తరాల కోసం చదివేటప్పుడు ఈ 4 విషయాలు మన మైండ్ లో ఉండాలి. ఒకటి, హూ రోట్ ఇట్?
ఎవరు రాశారు? 2 ఎవరికి రాశారు? 3 ఎందుకు రాశారు? 4 అసలు కథ ఏంటి? ఓకే. చాలా ఈజీ. ఈ 4 విషయాలు మీరు అర్థం చేసుకుంటే, మీరు చదివే ఉత్తరం మీద మీకు అవగాహన వస్తది. దాని నేచర్ ఏంటో అర్థమవుతది. ఈ ఈ విషయాలేమి పట్టించుకోకుండగా మీరు వచనాన్ని చదివిస్తే, మీరు కూడా ఒక యూట్యూబర్ అవ్వచ్చేమో గానీ, ఒక ప్రసంగికులు అవ్వచ్చేమో గానీ, ఎపిస్టల్స్‌ని అర్థం చేసుకున్న వ్యక్తి అయితే మీరు ఏనాటికి కాలేరు. కనుక నెక్స్ట్ టైమ్ మీరు ఎపిస్టల్స్ చదివేటప్పుడు ఈ 4 పాయింట్స్ మైండ్‌లో పెట్టుకోండి ఖచ్చితంగా. హూ రోట్ ఇట్? ఎవరు రాశారు? ఎందుకు? ఎవరికి రాశారు? ఎందుకు రాశారు? అసలు కథ ఏంటి? ఓకే. సో, ఇట్స్ ఎ హిస్టారికల్ కాంటెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనంటే అగైన్ సింపుల్ బుక్, సింపుల్ ఎపిస్టల్ ఫిలమోన్. ఈ ఫిలోమోన్‌కి రాసిన పత్రిక మీరు చదువుతున్నారనుకోండి. అక్కడ ఎన్ని వచనాలున్నాయి? అక్కడ ఎన్ని అధ్యాయాలున్నాయని అడిగాను ఇందాక. ఒక అధ్యాయమే ఉంటది. కొన్ని వచనాలే ఉంటాయి. ఎన్ని వచనాలున్నాయి? సో, నోబడీ ఈస్ క్యారింగ్ బైబిల్. 25. యాహ్! థాంక్ యూ. 25 వర్సెస్ ఉన్నాయి. ఈ 25 వర్సెస్ మీకు చెప్తున్నా ఇప్పుడు. నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా. హిస్టారికల్ కాంటెక్స్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలి బ్రదర్ దీనికి అనంటే, ఈ 25 వర్సెస్‌లో మీరు ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. హూ రోట్ ఇట్? ఎక్కడుందది? మొట్టమొదటి వచనం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, చెత్త పనివాడైన ఫిలోమోనుకును నేను రాస్తున్నాను. ఓకే. ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ దొరికేసింది. ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు. ఎవరికి రాస్తున్నాడు? ఎవరికి రాస్తున్నాడు? చూడండి. రెండో వచనం. మన సహోదరుడైన మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కాయపునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నాడు? 2, 3 వచనాలు చదివితే మీకు అర్థమవుతది ఎవరికి రాస్తున్నాడని. ఓకే. మూడవది వై? ఎందుకు రాస్తున్నాడు? ఎందుకు రాస్తున్నాడు బ్రదర్ అని మీరు అడిగితే, ఇక్కడ ఒక వ్యక్తి జైల్లో పెట్టబడ్డాడు. ఆ వ్యక్తి కాస్త అపోస్తలుడు ఫ్రెండ్ అయ్యాడు. అపోస్తలుడైన పౌలు గారికి ఫ్రెండ్ అయ్యాడు. అపోస్తలుడైన పౌలు కూడా అప్పుడు జైల్లోనే ఉంటుండే. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఫ్రెండ్ అయ్యాడు. మీ ప్రాబ్లమ్ ఏంట్రా అనంటే ఇలాగ ఈ ఫిలోమోను అని అనగానే, ఓహో! ఫిలోమోను మీ 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 యజమానా? అయితే నాకు తెలుసురా అతను అని ఈ ఒనేసిము ఎవరైతే జైల్లో పెట్టబడ్డాడో ఆ వ్యక్తి కోసం ఈడు మంచోడేరా! ఈడు చేసిన తప్పుని క్షమించు. ఒకవేళ ఈడేమైనా తప్పు చేస్తే ఆ తప్పు నా ఖాతాలో యేసుకొని వీడిని దయతో క్షమించు. ఎందుకంటే ప్రభువు కూడా మనల్ని ఇలాగే క్షమించాడు. నేను కూడా మీకు పాస్టర్‌ని గదా! నా మాట ఇను అని ఉత్తరం రాశాడు. అది కథ. ఓకే. చాలా ఈజీ కదా! ఫిలోమోను రాసిన పత్రిక. ఎవరు రాశారు? పౌలు రాశాడు. ఎవరికి రాశాడు? ఫిలోమోనుకి రాశాడు. వై? రీజన్ ఈస్ ఒనేసిమ్. అసలు ఏం జరిగింది కథ? కథ ఏంటి అనంటే జైల్లో పెట్టారు. జైల్లో నుంచి ఇంటికి తీసుకెళ్లరా అది కథ. చాలా సింపుల్ కదా! ఇదే విషయం ప్రతి ఉత్తరానికి ఉంటది. మీరు ఎలా అర్థం 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 అవ్వాలి బ్రదర్ అనంటే చాలా ఈజీ. బైబిల్‌లోనే మీకు ఆన్సర్స్ దొరుకుతాయి. మీకు ఆన్సర్స్ దొరకకపోతే మీరు యూ 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 కెన్ గో త్రూ సమ్ కామెంటరీస్, సమ్ హిస్టారికల్ థింగ్స్ ఆహ్, ఇన్ వెబ్‌సైట్స్ అండ్ ఆల్. ఓకే. తర్వాత ఇది అర్థమైంది కదా! అండర్‌స్టాండింగ్ అకేషన్. సో, తర్వాత ఆహ్, ఫస్ట్ నేచర్ కనుక్కోవాలి. 2 హిస్టారికల్ కాంటెక్స్ట్ కనుక్కోవాలి. 3 అసలే అక్కడ ఏం జరుగుతుంది సందర్భం? అది ఎలాంటి సందర్భం? ఆ సిట్యుయేషన్ ఎలాంటి సిట్యుయేషన్ అనేది అర్థం చేసుకోవాలి. కొంతమంది సిట్యుయేషన్‌కి మీ మీ లైఫ్‌లో ఇట్లాంటోళ్ళు ఎదురవుతారా? ఆ పరిస్థితి ఒకటి జరుగుతా ఉంటది. ఈడు ఇంకోటి మాట్లాడుతా ఉంటాడు. అక్కడేమో అందరూ చచ్చిపోయి ఏడుస్తా ఉంటారు. అక్కడ జోకులేస్తాడు వీడు. కొన్ని చోట్ల బర్త్‌డే జరిగితే సంతోషంగా ఉన్నప్పుడు అక్కడ చావు మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది. మేము
కొన్ని డేస్ ముందు మా చర్చ్‌లో ఒకరు ప్రేయర్ పెట్టించుకున్నారు. హ్మ్. మా చర్చ్‌లో నేను మా చర్చ్‌లో ఒక ఒకళ్ళు ప్రేయర్ పెట్టించుకున్నారు. రీజన్ ఏంటి అనంటే, వాళ్ళ అబ్బాయి కువైట్ ఎళ్తున్నాడట. సో, మా డ్యాడీని ప్రేయర్ పెట్టమని అన్నారు. పాస్టర్ గారు మీరే కదండీ ఎవరినైనా పాస్టర్‌ని తీసుకురండి అని అన్నారు. మా డ్యాడీ ఒక ఆయన్ని తీసుకొనెళ్ళాడు. ఎళ్తే ఆయన ప్రసంగం చెప్తున్నాడు. ఆ కృతజ్ఞత కూడికలో ప్రసంగం చేస్తా ఉంటా ఆయన అంటున్నాడు స్టార్టింగే. మొన్నే ఒకడు ఇలాగే ఎళ్లి ఆడు అక్కడికెళ్ళి చాలా ఇబ్బందులు పడిపోయి, కష్టాలు పడిపోయి, కొట్టించుకొని, తిట్టించుకొని, అసలు స్టక్ అయిపోయి 6 నెలల తర్వాత వచ్చాడు అన్నాడు వాడు. సారీ ఆ పాస్టర్ గారు. స్టేజ్ ఎక్కిన వెంటనే. ఈ కిందున్న విశ్వాసులందరికి కోపం వచ్చేసింది పాస్టర్‌ని చూస్తుంటే. ఎందుకు అనంటే వాళ్ళందరూ సంతోషంగా ఆళ్ళ అబ్బాయిని కువైట్ పంపిస్తుంటే ఆహ్, తీరా చెప్పాల్సిన మాటలు అవి కాదక్కడ. కదా! కొంతమంది మన లైఫ్‌లో గూడా ఇట్లా అకేషన్ తెలియకుండా మాట్లాడుతా ఉంటారు. కదా! బర్త్‌డే కూటంలో చావు కోసం, చావు దగ్గరేమో జోకులు. ఆ! స్మారకుడికలో కొంతమంది పాస్టర్స్ జోకులేస్తా ప్రసంగం జేస్తారు. సో, ఇట్స్ లైక్ అకేషన్ తెలియకుండా చాలా మంది మాట్లాడుతుంటారు. మన డే టు డే లైఫ్‌లో గూడా మనం సీరియస్‌గా ఉన్నప్పుడు ఎవడో వచ్చి జోకేస్తే మనకెలా ఉంటది? సో, ఎవ్రీ టైమ్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ అకేషన్. అకేషన్. అకేషన్ అర్థం చేసుకోకపోతే రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతాయి. అకేషన్స్ అర్థం చేసుకోకపోతే సంఘాలు నాశనం అయిపోతాయి. అకేషన్ అర్థం చేసుకోకపోతే నీ ఫ్రెండ్సే నీకు ఎనిమీస్ అయిపోతారు. సో, అండర్‌స్టాండింగ్ అకేషన్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ బైబిల్, ఫర్ అవర్ లైఫ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో, అట్లానే ఈ ఉత్తరాలు చదివేటప్పుడు ప్రతి ఉత్తరానికి ఒక అకేషన్ ఉంది. ఏంటి అకేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ రోమన్స్ అనే ఉత్తరం తీసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక తీసుకుంటే, అక్కడ ఏం జరుగుతుంది అనంటే, అప్పుడే కొత్తగా ఒక రాజొచ్చాడు. ఆ రాజొచ్చి క్రైస్తవులందరిని హింసిస్తూ మొదలుపెట్టాడు. కానీ కొంతమంది అలా హింస పొందుతూ కూడా క్రైస్తవ్యాన్ని తమ చేతిలో పట్టుకొనున్నారు. వాళ్ళని ప్రోత్సహిస్తూ రాసిన ఉత్తరమే రోమ. వాళ్ళు బలంగా అయితే ఉన్నారు గానీ, వాళ్ళైతే నిలబడ్డారు గానీ, వాళ్ళు కొంచెం అటు ఇటు అయ్యో! మాకు వాక్యం తెలీదే, అది తెలీదే, ఇది తెలీదే అని అనుకుంటా ఉన్నప్పుడు కొన్ని డాక్ట్రిన్స్ దాంతో కలిపి రాశాడు. అదే రోమపత్రిక. గలతీలు అకేషన్ ఏంటి అనంటే, గలతీయులు అనే ఆ ఊరోళ్ళు ఒకప్పుడు చాలా గొప్పగా సేవ చేసినోళ్ళు. చాలా గొప్పగా ప్రార్థనకెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరో వచ్చి నాలాంటోడు ఒక మీటింగ్ పెట్టి, ఇదిరా సువార్త అంటే అది నమ్మేసి ఆడెనకాల ఎళ్ళిపోతున్నారు. అప్పుడు పౌలు గారు ఈ మాట విని, "అరే! అది కాదురా సువార్త. వేరొక సువార్త వైపు మీరు వెళ్ళొద్దు. నేను చెప్పింది దేవదూతలొచ్చి తప్పని చెప్పినా మీరు నమ్మొద్దు" అని వాళ్ళు తిడతా రాసిందే గలతీ పత్రిక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఏంటంటారా? ఫిలిప్పి ఊరిలో శ్రమ పెడతా ఉన్నారు. చచ్చిపోతున్నారు. రోజుకొకడిని చంపేసే పరిస్థితి. అలాంటి శ్రమల్లో సంతోషించండ్రా అని రాస్తూ వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. అది అకేషన్. కొలస్సీ సంఘంలోకొచ్చిన తిప్పలేంటంటే యేసు ప్రభువుని, యేసు ప్రభువుని కూడా దేవుడంటున్నారు. యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన విలువ వాళ్ళివ్వట్లేదు. యేసు ప్రభువు కూడా కొత్త నిబంధన దేవుడంటున్నారే తప్ప, పాత నిబంధనలో లేడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు మోషే ఉన్నాడు. మాకు యాజకుడున్నాడు. మాకు ఇంకా మాకు మందిరం ఉంది. ఇట్లా మాట్లాడుతుంటే కొలస్సీ పత్రికను తిడుతున్నట్టు రాస్తూ ఒరేయ్ పనికిమాలోల్లారా పాత నిబంధనలో కనపడుతున్న యెహోవా దేవుడి యొక్క కుమారుడు అంత మాత్రమే కాదు ఆయన కనబడని దేవుని యొక్క నిజ స్వరూపమై ఉన్నాడని ఒక ఖండితమైన మాటలతో యేసు ప్రభు ఎవరో చెప్పాడు. అది కొలస్సీలు రాసిన పత్రిక. మీకు అర్థమైందా? ఒక్కొక్క ఉత్తరానికి ఒక్కొక్క కథ ఉంది. డోంట్ మిక్స్ ఎవ్రీథింగ్. అక్కడ వచనం తీసుకొచ్చి ఇక్కడ వచనాన్ని అక్కడ అలా పౌలు చెప్పాడు. ఇక్కడ ఇలా పౌలు చెప్పాడు. అరె! అది వేరు. అకేషన్ వేరు. ఇక్కడ అకేషన్ వేరు. అది స్మారక కూడిక. ఇది బాప్తిసపు కూడిక. ఇది బల్లారాధన. లేకపోతే ఇది వేరు. ఈ కథ వేరు. ఎందుకు అపోస్తలైన పౌలు అక్కడ అలా మాట్లాడాడు? అపోస్తలైన పౌలు మాట్లాడింది కరెక్టే. నువ్వు అర్థం చేసుకోవడం విధానమే తేడా. అదేంటండి పరిస్థితులను బట్టి డాక్ట్రిన్ మారదు గదా! అని అనొచ్చు మీరు. డాక్ట్రిన్ మార్చలేదక్కడ. సో,
ఖచ్చితంగా ఒక్కొక్క ఉత్తరానికి ఒక్కొక్క అకేషన్ ఉంటది. సో, యూ మస్ట్ అండర్‌స్టాండ్. ఒకవేళ నేను ఇలా చెప్తున్నప్పుడు మీకు లాట్ ఆఫ్ డౌట్స్ ఉండొచ్చు. మీరవన్నీ కూడా స్టడీ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే నాకియ్యండి. నేను హెల్ప్ చేస్తాను వాటితో. సో, రోమన్, గెలిషియన్స్, ఫిలిపియన్స్, కొలిషియన్స్ ఈచ్ అడ్రెసెస్ యూనిక్ సిట్యుయేషన్స్. You need to understand that. Then, next one is follow the argument. Follow the argument. మొక్కలు చదవద్దు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఉత్తరాలు చదివేటప్పుడు తప్పుడు మనం ఎక్కడ చేస్తామో తెలుసా? ముక్కలు చదువుతాం. ఏ ముక్కలు చదువుతాం? అన్య భాషల కోసం కాంట్రోవర్సీలు ఎన్నున్నాయో నాకు తెలుసు. ఈ అన్య భాషల కాంట్రోవర్సీలో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం మొక్కలే వేస్తాం. నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో ప్రార్థన చేస్తాను. అన్య భాషలలో హెచ్చుగా ప్రార్థన చేయకుడి. అన్య భాషలు మాత్రమే మాట్లాడకుడి. అన్యులు మీతో ఉన్నప్పుడు అన్య భాషలు మాట్లాడొద్దు. ఇది తీసుకొచ్చి మీ ఊర్లో ఉన్న సంఘానికి, మా ఊర్లో ఉన్న సంఘానికి, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికి మనం అప్లై చేసేస్తాం. నో. Read paragraphs and sections. Do not isolate verses. ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్ చదివేటప్పుడు విగ్రహారాధన భోజనాల దగ్గర ఎందుకు తినకూడదు? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? అనేది నీకు అర్థం కావాలంటే వచనాల వెంబడి వెళ్ళొద్దు. కొన్ని వచనాలు బైబిల్‌లో మనకు తెలుసు. ఫాలో ది ఆర్గ్యుమెంట్. ఫాలో ది ఆర్గ్యుమెంట్. మీకొక విషయం చెప్తాను. ఒక రాయి ఒక రాడు ఉంది కదా! నిప్పు పుట్టించాలి అనంటే, ఆ రాడుతో నువ్వు పట్టుకుని సంవత్సరాల తరబడి కూర్చున్నా నీకేమీ రాదు. ఓకే. మీకు అర్థమవుతుందా? ఒక రాయిని మీరు చేత్తో పట్టుకొని సంవత్సరాల వెంబడి ఆ రాడిని చేత్తో పట్టుకున్నా నిప్పు రాదు. రాయి రాయిగానే ఉంటది. అలానే నీకు తెలిసిన సువార్తని, నీకు తెలిసిన మాటల్ని ఇదే నిజం అని పట్టుకొని నువ్వు రాయిలా కూర్చుంటే నో యూజ్. నో యూజ్. నువ్వు అందరికి శత్రువైపోతావు. లేదా అందరూ నిన్ను వదిలేసి ముందుకు వెళ్తా ఉంటారు. దెన్ వాట్ షుడ్ యూ డూ? ఏం చేయాలి? ఈ రాయికి ఇంకో రాయి కావాలి. ఈ రాయి ఆ రాయి కలిసినప్పుడు అది 2 రాపిడి జరిగినప్పుడే నిప్పు పుట్టుతది. రియాక్షన్ కలిగిద్ది. యూజ్ ఉంటది. ఇన్ ది సేమ్ వే వెన్ యూ ఆర్ రీడింగ్ బైబిల్, డోంట్ టేక్ ఓన్లీ one verse and stand on that. Take another verse. Take another instant. Take another section. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. ఇక్కడ ఇలా చెప్పాడు. ఈ రెండిటిని కంపేర్ చెయ్యి. ఈ రెండిట్లకి రియాక్షన్ చెయ్యి. అవి 2 రాసుకున్నప్పుడే, ఆ 2 రాళ్ళు రాసినప్పుడే రెండిట్ల మధ్య ఒక వేడి పుట్టే నీకు ఫైర్ అనేది వస్తది. ఇన్ ది సేమ్ వే వెన్ యూ కంపేర్ 2 situations, you will know the truth. Are you getting what I'm saying? So don't neglect even one verses. A balanced understanding. So my friends, please try to understand. నీ దగ్గర నీకు తెలిసింది పట్టుకొని ఉండొద్దు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, డోంట్ హోల్డ్ ఆన్ వాట్ యు నో. అంటే మరి అదేంటండి, అపోస్తలుడైన పౌలు మీరు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనుడి అని అన్నాడు. లేకపోతే మీరు కలిగి ఉన్న ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో. దెన్ వాట్ యూ హ్యావ్ టు చెక్ వాట్ యు గాట్ ఇన్ యువర్ హ్యాండ్. అపోస్తలుడైన పౌలు ప్రసంగం చేసిన ప్రసంగం నువ్వు కలిగి ఉంటే గో హెడ్ విత్ దట్. నువ్వు కొన్ని రెఫరెన్సెస్‌నో, కొంతమంది ప్రిఫరెన్సెస్‌నో తీసుకొని అవి హోల్డ్ చేస్తే జస్ట్ చెక్ ఇట్. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. సో ఫాలో ది ఆర్గ్యుమెంట్. డోంట్ నెగ్లెక్ట్ వర్సెస్. డోంట్ నెగ్లెక్ట్ స్క్రిప్చర్స్. డోంట్ నెగ్లెక్ట్ కొన్ని వచనాల్ని, కొన్ని అక్షరాల్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. రీడ్ పారాగ్రాఫ్స్ అండ్ సెక్షన్స్. విగ్రహారాధన కోసం బైబిల్‌లో ఏం చెప్పబడింది? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనా చెప్పారా? ఇవన్నీ కంపేర్ చేసి ఒక చోట పెట్టగలిగితే ఆ రాపిడిలో వచ్చేది ఫైర్.
If you hold on to one stone, you will be stay like that forever. I hope you are getting this. మీకు ఇంకా బ్యాలెన్స్డ్ అండర్‌స్టాండింగ్ ఇది రావాలి అనంటే లైక్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. ఇట్స్ నాట్ వన్ డే ప్రాసెస్ ఆర్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. దెన్ డాక్ట్రిన్ అండ్ డ్యూటీ. నేను కొంచెం ఫాస్ట్ స్టిల్ ఐ హావ్ 15 మినిట్స్ అయింది. ఓకే. డాక్ట్రిన్ అండ్ యూనిటీ. డాక్ట్రిన్ ఎక్స్‌ప్లెయిన్స్ గాడ్స్ వర్క్. డ్యూటీ ఎక్స్‌ప్లెయిన్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీరు మీరు అపోస్తలైన పౌలు లెటర్స్ మీరు చదివినప్పుడు లేకపోతే ఏ ఏ ఏ లెటర్స్ అయినా మీరు చదివినప్పుడు మీరు ఇట్లా అర్థం చేసుకోవాలి. అపోస్తలైన పౌలు ఫస్ట్ డాక్ట్రిన్ చెప్తాడు. తర్వాత నీ డ్యూటీ చెప్తాడు. ఓకే. డోంట్ నెగ్లెక్ట్ ది డాక్ట్రిన్. డోంట్ గో ఫర్ ది డ్యూటీ. ఓకే. డోంట్ గో ఫర్ ది డాక్ట్రిన్ అండ్ డోంట్ ఫర్గెట్ ది డ్యూటీ. ఇవి 2 జరగాలి. అర్థమవుతుందా? మీరు ఏ ఏ పత్రిక చదివినా ఈ 2 మీకుంటాయి అక్కడ. డాక్ట్రిన్ అండ్ డ్యూటీ. చాలా సార్లు డాక్ట్రిన్‌ని మనం గుడ్డిగా నమ్మేస్తాం. వి విల్ ఫర్గెట్ డ్యూటీ. సమ్‌టైమ్స్ వి విల్ ఓన్లీ డూ డ్యూటీ. వి విల్ ఫర్గెట్ డాక్ట్రిన్. అందుకని చాలా మంది ఏమంటారో తెలుసా? ఏయ్! మంచి పనులు చేయాలి మనం. అందరికీ బియ్యం పంచిపెట్టాలి, కూరగాయలు పంచిపెట్టాలి. డ్యూటీ. ఆళ్ళకి డాక్ట్రిన్ ఉండదు. వాళ్ళకి ఉపదేశం తెలియదు. వాళ్ళకొక వాక్యం తెలీదు. మంచి పనులు చేస్తే పరలోకం వెళ్ళిపోతామని ఒక భ్రమలో డ్యూటీలు చేస్తే బతికేస్తామనే భ్రమలో ఉన్నారు. నో మై ఫ్రెండ్. యూ మస్ట్ నో ది డాక్ట్రిన్ యాస్ వెల్. కొంతమంది ఉంటారు డాక్ట్రిన్ ఇది పట్టుకుని ఊగిపోతా ఉంటారు. మాకు వాక్యం తెలుసు. మాకు దేవుని వాక్యం తెలుసు. మాకు దేవుడు చెప్పాడు. మాకు దేవుడు చెప్పిందే వేదం. దెన్ వాట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే అవర్ గాడ్ ఈస్ టాకింగ్ గాడ్ ఈస్ వర్కింగ్ గాడ్ హిమ్సెల్ఫ్. మన దేవుడు మాట్లాడేవాడు, ఆయన పనిచేసేవాడు కూడా. ఇఫ్ గాడ్ ఈస్ లైక్ దాట్, దెన్ హౌ మచ్ రెస్పాన్సిబుల్ యూ షుడ్ బి. సో నెక్స్ట్ టైం మీరు ఎపిస్టల్స్ చదివేటప్పుడు, డాక్ట్రిన్స్ చదివేటప్పుడు దానికి ఖచ్చితంగా ఒక డ్యూటీ కూడా ఉంటది. సో థ్యాంక్ యూ మిషనరీ గాడ్. సో డాక్ట్రిన్ ఎప్పుడైతే మనం చదువుతామో ఖచ్చితంగా నీ డ్యూటీ ఏంటో నీకు తెలియాలా. నాట్ దేర్ డ్యూటీ. నేను మళ్ళీ చెప్తున్నాను. నాట్ దేర్ డ్యూటీ. ఒక డాక్టర్‌ని అపోస్తలైన పౌలు బిల్డ్ చేశాడు అనంటే అక్కడ ఒక డ్యూటీ కూడా చెప్తాడు వాళ్ళకి. మరి నీకేంటి? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడి. భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, హత్తుకొనుడి చెప్పాడు. ఇదొక డాక్ట్రిన్. మీ డ్యూటీ ఏంటిప్పుడు? సో మీ డ్యూటీ ఏంటి? ఇక్కడ మీ క్రియ ఏంటి? దీన్ని దేనితో కంపేర్ చేసి చెప్తున్నాడు? డాక్ట్రిన్ ఏంటి దీంట్లో? ఇది నువ్వు ఫస్ట్ డాక్ట్రిన్ అర్థం చేసుకోవాలి. తర్వాత ఆయన చెప్పే రెస్పాన్సిబిలిటీ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? ఆ సంఘంలో ఏం జరుగుతుంది? ఆ వాక్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకోగలిగితే భార్యలనేమో లోబడి ఉండమంటున్నాడు. భర్తలనేమో ప్రేమించమంటున్నాడు. భార్యను లోబడి ఉండమంటున్నాడు. భర్తను ప్రేమించమంటున్నాడు. అంటే కొంతమంది లోబడని భార్యలున్నారు. కొంతమంది ప్రేమించని భర్తలున్నారు. ఈ కాంటెక్స్ట్ అక్కడ లైక్ కొంచెం డీప్‌గా ఎళ్తే దాని కాంటెక్స్ట్ ఏంటి? దాని కథ ఏంటి అనేది అర్థమైతది. బట్ ఐ యామ్ జస్ట్ వాన్నా గో ప్లెయిన్. మీరు చదవండి దీన్ని. సో అక్కడ డాక్ట్రిన్ చెప్పాడు. ఎందుకంటే స్త్రీ అనే ఆమె సంఘమునకు గుర్తు. ఓకే. సంఘము ప్రభువుకు లోబడి ఉండాలి. ఈ విధంగా డాక్ట్రిన్ మేక్ చేశాడు. టుడే వాట్స్ డ్యూ యాహ్! సో ఇట్ షుడ్ doctrine explains God's work. Duty explains our response. ఓకే. తర్వాత ప్రతి కథలో క్రైస్ట్ ఎట్ ది సెంటర్. ఎవ్రీ ఎపిస్టల్ పాయింట్స్ టు ది క్రైస్ట్ పర్సన్ అండ్ వర్క్. ఓకే. ఇది అన్ని క్లాసెస్‌లో ఉంటది. మీరు ఏ క్లాస్‌లో చూసినా కూడా ప్రాఫిట్స్‌లో చూడండి, హిస్టరీలో చూడండి, ఎక్కడ చూసినా క్రైస్ట్ ఉన్నాడు. క్రైస్ట్ లేని పుస్తకం లేదు. క్రీస్తు లేని
వచనం లేదు, క్రీస్తు లేని అధ్యయనం లేదు. నేనింకా కూర్చోబెడితే నాతో పాటు కూర్చుంటే ప్రతి వచనంలో కూడా క్రీస్తుని చూపించగలం. చూపించగలం గాదు, కనుగొనగలం. ఓకే. బైబిల్ అంతగా ఆహ్, దేవుని శ్వాసగా ముద్రించబడింది. సో, ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్. ఇట్స్ రియల్లీ ఎ డీటెయిల్డ్ ప్రింట్ ఫ్రమ్ గాడ్స్ బ్రెత్. ఇది ఏదో ఒక మ్యాజికో, ఏదో ఒక తంత్రమో, మంత్రమో గాదు. ఇది దేవుని శ్వాస అయ్యున్నది. ఆయన ప్రతి శ్వాసలో క్రీస్తున్నాడు. సో, ఎవ్రీ ఎపిస్టల్ పాయింట్స్ టు ది క్రైస్ట్ పర్సన్ అట్ వర్క్. ఒకవేళ ఇఫ్ యూ మిస్ దిస్ పాయింట్ యూ విల్ మిస్ ది ట్రినిటీ. ఓకే. తర్వాత మేజర్ థియలాజికల్ థీమ్స్. కొన్ని మేజర్ థియలాజికల్ థీమ్స్ ఉంటాయి. కొంతమంది దీని మీద కొట్టేసుకుంటారు. ఎంతగలా అంటే వీళ్ళ చర్చ్‌లో ఒక గంట నిలబడి వాక్యం చెప్పరు గానీ 3 గంటలు కెమెరా ముందు కొట్టేసుకోమంటే చాలా మంది సేవకులు దీని కోసం చర్చించరు. లిటరల్‌గా కొట్టుకుంటారు. ఏమైనా ఉపయోగం ఉంటదా అంటే ఉపయోగం ఉంది. ఎవరికి? మనకు కాదు, అన్యులకి. చులకనవ్వడానికి, మనకే ఐక్యత లేదని తెలియడానికి, సంఘం మీద, క్రైస్తవ్యం మీద అపోహలు రాడానికి కారణానికి వాళ్ళకి బాగుంటది. క్రైస్తవ్యానికి ఎప్పటికీ నష్టమే. కనుక మేజర్ థియలాజికల్ థీమ్స్ ఏయైతే ఉన్నాయో గ్రేస్ కానీ, ఫెయిత్ కానీ, సాల్వేషన్ గానీ, చర్చ్ కానీ, ఈరోజు లెట్ మీ ఆస్క్ యూ ఎ క్విక్ క్వెషన్. ఈరోజు సంఘాల్లో ఈ క్వెషన్స్ మీద లేతే ఈ టాపిక్స్ మీద కృప అంటే ఏంటి అని విశ్వాసుల్ని అడిగితే, కృపను బట్టి మేము ఇల్లు కట్టుకున్నామండి అనే విశ్వాసులు 90% పీపుల్ ఉంటారు. ఫెయిత్ అంటే ఏంటండి అనంటే, నాకు వరమొచ్చిందండి. నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. నాకు అప్పులున్నాయండి. నేను విశ్వాసంతో ప్రార్థన చేశాను. ఇక్కడ ఆగిపోతుంది క్రైస్తవ్యం. రక్షణ అంటే ఏంటి అంటే అని బాప్తిజం ఇచ్చారండి. అదే రక్షణ అనేవాళ్ళు ఎంతమంది లేరు? సంఘం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఆహ్, ఇస్లాం వాళ్ళకి మసీదులు, క్రైస్తవులకి చర్చ్‌లండి అనేవాళ్ళు అక్కడితో ఆగిపోయినోళ్ళు ఎంతమంది లేరు? శాంటిఫికేషన్ అంటే ఇప్పటివరకు ఈ పదమే ఇనలేదు. శుద్ధీకరణ అంటే ఏంటి అనేవాళ్ళు ఎంతమంది ఉండరు? హోలీ స్పిరిట్. ఇక వస్తే కొట్టుకోలేనోళ్ళు లేరు, తిట్టుకోలేనోళ్ళు లేరు. రేటింగ్ కూడా సేమ్. వీటి మీద అవ ఎందుకు లేదు అనంటే పోవడం కారణం. వీటిని సరిగ్గా వివరించకపోవడమే కారణం. ఓకే. గ్రేస్, ఫెయిత్, సాల్వేషన్, చర్చ్, సాంటిఫికేషన్, హోలీ స్పిరిట్. ఈ థీమ్స్ అన్నిటిని మనం సరిగ్గా అర్థం చేసుకున్న రోజున నువ్వు నిజమైన క్రైస్తవుడువు, క్రైస్తవురాలిగా ప్రపంచం కూడా నిన్ను గుర్తిస్తది. సంఘంలో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా వీటి మీద సరైన అవగాహన లేదు. ఇంకెందుకండి ప్రతి వారం 2 గంటల ప్రసంగాలు? ఇంకెందుకండి ప్రతి వారం ఆహ్, చర్చ్‌కెళ్ళడం? ఐయామ్ సారీ ఇఫ్ ఐయామ్ నాట్ క్రిటిసైజింగ్. ఐయామ్ జస్ట్ టెల్లింగ్ ట్రూత్. అండ్ విమర్శించే దాంతో చెప్పట్లేదు. బాధతోటే చెప్తున్నా. సో, మన సంఘాలకి, మన విశ్వాసులకి, మన తోటి బిడ్డలకి, లేకపోతే మన తోటి విశ్వాసులకి ఖచ్చితంగా తెలియవలసిన టాపిక్స్ ఇవన్నీ. నేను ఈ మధ్య 'కరుణాకర్', 'సుగుణ' వీళ్ళందరి ఇంటర్వ్యూస్ నేను ఖాళీగా ఉన్నప్పుడు చూస్తా ఉన్నాను. చూస్తూ ఉన్నప్పుడు నేను ప్రతిసారి చూడను. బట్ వెన్ ఐ యామ్ గెట్టింగ్ టైమ్ నాకు కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒక క్రైస్తవుడికి లేని నాలెడ్జ్ వీళ్ళు బైబిల్ మీద సంపాదిస్తున్నారు. అది రాంగ్ అయినా, రైట్ అయినా. కానీ ఒక క్రైస్తవుడు నిజంగా వాళ్ళ బైబిల్ చదివితే ఇంకొక 10 మందికి క్రైస్తవ్యం అంటే అర్థమయ్యేటట్టుగా బోధించగలడనేది నా అభిప్రాయం. అండర్‌స్టాండింగ్ కమాండ్స్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండర్‌స్టాండింగ్ కమాండ్స్. ఆజ్ఞ ఇది. అసలు నిన్ను చేయమంటుందేంటి? ఎపిస్టల్స్ చదివేశావు. ఎపిస్టల్స్‌లో నుంచి అపోస్తలైన పౌలు ఎవరో తీతుకు రాస్తాడు, ఎవరో తిమోతికి రాస్తాడు. అక్కడ నీకేం అర్థమైంది? నిన్ను కూడా అలా చేయమంటున్నారా? నువ్వు ఎలాగ అర్థం చేసుకోవాలి? కొన్ని సార్లు తల మీద
దానికోసం కొన్ని సంఘాలు కొట్టుకుంటాయి. స్త్రీలకు అవకాశం ఇవ్వొద్దు. స్త్రీలను పాస్టర్‌గా ఉంచొద్దు అంటే, ఈ రోజు కూడా ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ సంఘాల్లో చూసినా స్త్రీలు పాస్టర్స్‌గా కనపడితే వాళ్ళని విచ్చలవిడిగా పాస్టర్స్‌గా ఎందుకిదంతా అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా. అండర్‌స్టాండింగ్ కమాండ్. అపోస్తలుడైన పౌలు అక్కడ చెప్పాడా? చేయమన్నాడా? ఏబుల్ టు డిస్టింగ్విష్ అంటే వేరుపరిచే ఆ తత్వం నీకు రావాలి. టైమ్‌లెస్ ప్రిన్సిపల్ ఫ్రమ్ కల్చరల్ ఎక్స్‌ప్రెషన్. అంటే అక్కడ ఒక కల్చర్‌లో అపోస్తలుడైన పౌలు చెప్పిన దానికి, నువ్వు ఈ రోజుకి వెంబడించవలసిన ప్రిన్సిపల్‌కి తేడా ఏంటో నువ్వు అంటే ఏంటి బ్రదర్? అనంటే నేను చెప్తాను. ఆహ్, స ఆ! మా నాన్నమ్మ గారు నేను ముగిస్తున్నాను. ఐయామ్ గోయింగ్ టు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అందుకే నేను టైం తీసుకుంటున్నాను. ఈవెన్ ఐ హావ్ మీటింగ్. సి మా నాన్నమ్మ గారు ఆహ్, పాలల్లో నీళ్ళు కలిపేటప్పుడు మా నాన్నమ్మ గారు యాక్చువల్‌గా పాల వ్యాపారం చేస్తా ఉండేవారు. ఆమె పాలల్లో నీళ్ళు కలిపేటప్పుడు ఆహ్, నార్మల్‌గా మనం తాగే మంచినీళ్ళు కలిపేవారు కాదట. కలపకుండా కాలవకెళ్ళి ఉదయాన్నే లేచి కాలవకెళ్ళి ఫ్రెష్ వాటర్ తెచ్చి ఒక అక్కడి నుంచి ఒక కాయ ఉంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పార్టికల్స్ అన్నీ కూడా కిందకుండిపోతాయి. పైకొస్తాం. పాల్లో కలపడానికి కాలువ నుంచి నీళ్ళు తెచ్చేవారు. ఎందుకు అనంటే, ఆ నీళ్ళైతే చిక్కగా ఉంటాయి. మన నీళ్ళు తాగే నీళ్ళైతే పాలు బాగా పలచనయిపోతాయి అన్నట్టుగా అంటే థిక్‌నెస్ తగ్గిపోతున్నట్టుగా చెప్పేవారు. ఐ డోంట్ నో వాట్స్ ది మ్యాజిక్ బట్ మా నాన్న కాలువలో నుంచి నీళ్ళు తెచ్చి, దాంట్లో ఒక కాయేసి ఇట్లా ఇట్లా తిప్పుతా ఉంటే, దాంట్లో ఉన్న మట్టి గాని, డస్ట్ గాని మొత్తం అంతా అయిపోయేది. ఇట్ ఈస్ సెపరేషన్. నాకు ఒకరోజు మ్యాజిక్ లాగా అనిపించి, నిజంగా వెళ్తదని నేను కూడా అదేంటో దాన్నేమంటారో నాకు తెలీదు ఎగ్జాక్ట్‌గా. ఏవో 2 కాయలిచ్చింది. 2 ఏయో చిన్న చిన్నగా ఉన్నాయయి. లైక్ గోలీ. సో, అది అది తీసుకొని నేను కూడా ట్రై చేశా. ఇట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్. సో, ఆహ్, ఇట్ హ్యాపెండ్. సో, యాస్ ఇట్ ఈస్ డిస్టింగ్విష్ టైమ్‌లెస్ ప్రిన్సిపల్ ఫ్రమ్ కల్చరల్ ఎక్స్‌ప్రెషన్. మీకర్థమైందా? ఎప్పుడైతే నేనది ట్రై చేశానో, వాటర్ అంతా ప్యూర్ వాటర్ పైనుండిపోయింది. డస్ట్ పార్టికల్స్ అన్ని కిందకెళ్ళిపోయాయి. ఇన్ ది సేమ్ వే కల్చరల్ ఎక్స్‌ప్రెషన్ అపోజిట్ పౌలు చెప్పిన ప్రిన్సిపల్స్‌ని పట్టుకున్న మట్టి లాంటిది. మీకర్థమవుతుందా? ఆ కల్చరల్ ఎక్స్‌ప్రెషన్‌ని మనం వేరు చేయగలగాలి. మన కల్చర్‌కి అప్లై చేయగలగాలి. మన సిట్యుయేషన్‌కి అప్లై చేయగలగాలి. మీరు కల్చర్ కూడా తీసుకొచ్చారు కాబట్టే, మనం కల్చర్‌ని కూడా ఫాలో అయితున్నాం కాబట్టే, మనం అక్కడున్న నీళ్ళని తెచ్చి యాస్ ఇట్ ఈజ్ పాలల్లో కలిపేస్తే పాలు రంగు మారిపోతది. దట్స్ వాట్ మై గ్రాండ్ మదర్ టాట్ మీ. నువ్వు పాలు తెచ్చి డైరెక్ట్ నీళ్ళు తెచ్చి డైరెక్ట్ కలిపేయొచ్చు అంటే, లేదు లేదు అలా కలపకూడదు. దాంట్లో ఉన్న కలర్ పోవాలి. ఆ నీటిలో ఉన్న ఆహ్, ఉండాలి. ఇన్ ది సేమ్ వే మనం గూడా ఈ గాస్ ఈ ఈ ఈ లెటర్స్‌లో ఉన్న టైమ్‌లెస్ ప్రిన్సిపల్స్‌ని తీసుకొచ్చి మన కల్చర్‌కి కలపాలి. దట్స్ ది క్రిస్టియానిటీ. దట్స్ ది రియల్ డ్యూటీ ఆఫ్ ఎర్నాటిక్స్. ఆర్ యూ గెట్టింగ్ వాట్ ఐయామ్ సేయింగ్? సో, అది వేరుపరిచే తత్వం నీకు రావాలి. ఎప్పుడొస్తది? ఎప్పుడొస్తది? అపోజిట్ అయిన పౌలు స్త్రీలకు మైకులివ్వొద్దన్నాడు అన్నంత కాలం నీకు రాదు. అపోజిట్ అయిన పౌలు మమ్మల్ని పాస్టర్ కింద చేయకూడదు. రాదు. నెత్తి మీద ముసుగేసుకుంటేనే క్రైస్తవుడు, ముసుగేసుకోకపోతే క్రైస్తవురాలు అనే ఒక భ్రమలో ఉండిపోతే నీకు రాదు. మరెప్పుడొస్తది? టైమ్‌లెస్ ప్రిన్సిపల్‌ని నీటిని, మట్టిని వేరు చేసే సత్తా నీకుంటే యూ విల్ ఏబుల్ క్లోజింగ్ ఇట్. దిస్ ఈస్ ద లాస్ట్ స్లైడ్. ఐయామ్ గోయింగ్ టు అప్లయింగ్ ఎపిస్టల్. నాకు 10 మినిట్స్ లేట్‌గా స్టార్ట్ చేశాను. సో, ఐయామ్ ఫినిషింగ్ ఇన్ 10 మినిట్స్ లేట్. ఓకే. అప్లయింగ్ ది ఎపిస్టల్స్. ఓకే బ్రదర్. మీరు చెప్పినట్టే డిస్టింగ్విష్ చేసాం. నీళ్ళను, మట్టిని వేరు చేసాం. నీళ్ళని పార్టికల్స్‌ని వేరు చేసాం. ఇప్పుడు మేము దీన్ని పాలలో కలపాలి.
ఎలా కలపాలి బ్రదర్ అనంటే, అప్పుడు, దెన్ అప్పుడేం జరిగింది? అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? లేకపోతే పేతురు ఏం చెప్పాడు? ఎపిస్టల్స్ ఏం చెప్తున్నాయి? వాట్స్ ది ప్రిన్సిపల్? అండ్ ఈరోజు మీకు అర్థమైందండి? అప్పుడు ఏం జరిగిందో తెలియాలండి. ఫస్ట్ అపోస్తలుడు ఏం చెప్పాడో నీకు అవసరం లేదు. పేతురు ఏం చెప్పాడు అనేది చదవద్దు. బిఫోర్ గోయింగ్ టు రీడ్ వన్ must know its context. Before you are going to learn what apostles, why Paul said. ఓకే. ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ ఆంతర్యాలు కూడా ఎరుగుతావు కదా! ఆమె ఎందుకందో నాకు తెలుసు. నాకు తెలుసు. ఆమె కావాలనే ఆ మాట అంది. ఆమె నన్ను బాధపరచడానికి ఆలోచించాలి. సో, దెన్ అప్పుడు తర్వాత అప్పుడు సిట్యుయేషన్ అర్థమైన తర్వాత ప్రిన్సిపల్ అపోస్టల్స్ మేడ్ ఆర్ ఎపిస్టల్స్ మేడ్ దెన్ రైట్ నౌ వాట్ హ్యాపెన్. ఇప్పుడేం జరుగుతుంది? ఇది అప్లై చేసే విధానం. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. మీరు బాగా చదువుతారు, మీరు బాగా అర్థం చేసుకుంటారు, మీరు అన్ని ప్రసంగాలు వింటారు, కానీ అప్లై చేసేటప్పటికి తిప్పులు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడేం జరిగింది? ఫస్ట్ పౌలు ఏం చేశాడు? పేతురు ఏం చేశాడు? యోహాను ఏం చేశాడు? యోధా ఏం రాశాడు? ఇవి ఇప్పుడు ఈ 3 విషయాలను understand what you have. This is what applying epistles. So these are the principles you should follow. And I have some basics. So what to avoid? Context ignore చేయొద్దు, ప్రూఫ్ టెక్స్టింగ్ అండ్ మిస్అప్లికేషన్. చాలా మంది నాది కరెక్ట్ అని రుజువు చేసుకోవడం కోసం వాడుకోవద్దు, టెక్స్ట్ ను వాడుకోవద్దు. అది ఏం చెప్తుందో అది ఇందాం. ఓకే, నువ్వు ఒక దాని మీద డిసైడ్ అయిపోయి నో, అట్లా అక్కర్లేదు. యూ జస్ట్ ప్రీచ్ వాట్ ఈస్ ట్రూత్. పీపుల్ విల్ రియలైజ్ ఆర్ రిలాక్స్ ఆర్ దే విల్ లీవ్. ఓకే, వాళ్ళు రియలైజ్ అయిన అవుతారు, నేర్చుకోకుండా రిలాక్స్ అయిన అవుతారు. లెట్ దెమ్. యూ జస్ట్ ప్రీచ్ వాట్ ఎవర్ ఇట్స్ టీచింగ్, దట్స్ ఇట్. అండ్ మిస్అప్లికేషన్ అసలు చేయొద్దు. మిస్అప్లికేషన్ అంటే తెలుసు కదా, పౌలు ఇలా చెప్పాడు, ఇది చేసేయండి. నో, అప్పుడు ఎందుకు చెప్పాడు, ఇప్పుడు ఎందుకు చేయాలి? దెన్ కన్క్లూషన్. ఎపిస్టల్స్ ఎక్స్ప్లెయిన్ ది క్రైస్ట్ వర్క్ అండ్ గైడ్ క్రిస్టియన్ లివింగ్. సో మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఐ థింక్ దిస్ క్లాస్ ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మేబీ మీకు కూడా హెల్ప్ అయిందని నేను నమ్ముతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్, ఐ థింక్ యూ విల్ హ్యావ్. నిజంగా మీరు వినుంటే ఖచ్చితంగా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. మనం సార్ట్ అవుట్ చేద్దాం వాటిని. సో మీరు యూ కెన్ సెండ్ యువర్ క్వశ్చన్స్ టు అక్క కానీ, లేకపోతే ఎవరైనా అడ్మిన్స్ కానీ పంపించండి, లేకపోతే నాకు పర్సనల్గా పంపించవచ్చు. యా, సో నెక్స్ట్ వీక్ అసైన్మెంట్, నేను ఎవ్రీ వీక్ అసైన్మెంట్ ఇస్తున్నాను. నో బడీ ఈస్ డూయింగ్ దాట్. ఐ అబ్జర్వ్డ్ why everybody is taking grant for this assignments. I don't understand, but it's better, it's for your benefit. Again, I am telling, if you're not interested in working on it, you're just wasting your time here. మీ సమయాన్ని మీరు వ్యర్థపరుచుకుంటున్నారు. వినటం ఒకటే మీకు హెల్ప్ చేయలేదు, ఖచ్చితంగా మీరు దాన్ని వర్కౌట్ చేయాలి. మీరు కెన్ యూ బిలీవ్, నేను ఆల్మోస్ట్ 1 year ఈ అసైన్మెంట్స్ చేస్తూ వచ్చాను. మీకు వీక్లీ 1 అసైన్మెంట్ నేను అడుగుతున్నాను. మీరు అందరిలాగా వాక్యం చదవకుండా మంచిగా వాక్యం మీకు అర్థం కావాలంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇట్ డిమాండ్స్ టైం. రోజుకి ఒక 20 minutes మీరు వాక్యం అర్థం చేసుకోవడానికి పెడితే ఒక రియల్ అసైన్మెంట్ బయటకు వస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది నాకేం చేయకపోవచ్చు, కానీ మీకు బైబిల్ ఎలా నేర్పియాలో మీ అసైన్మెంటే మీకు నేర్పిస్తుంది. సో నెక్స్ట్ వీక్ అసైన్మెంట్ ఏంటి అని అంటే, మీరు ఎపిస్టల్స్ చదివేటప్పుడు, ఎపిస్టల్స్ ఎస్పెషల్లీ ఈరోజు చదువుకున్న పత్రికల్లో మీకు
కష్టంగా అనిపించే వాక్యం ఏంటి? కష్టంగా అనిపించే వాక్యం ఏంటి? కొంతమంది విగ్రహారాధన అవ్వచ్చు. కొంతమందికి స్త్రీలు పాస్టర్స్ కింద ఉండకూడదంటారు. అది అయ్యుండొచ్చు. క్వెషన్స్ ఉంటాయి కదా! ఎపిస్టల్స్‌లో. అలాంటి ఒక ఒక సిట్యుయేషన్ తీసుకొని, దాన్ని ఇప్పుడు మన క్లాస్‌లో నేర్చుకున్నట్టుగా డీల్ చేసి, ఒక 2 పేపర్స్ నాకు సబ్మిట్ చేయండి. మై ఫ్రెండ్ డోంట్ నెగ్లెక్ట్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను. ఎవ్వరు దీన్ని చేయకుండా అయితే ఉండొద్దు. మన సత్తా ఏంటో మన అసైన్‌మెంట్‌లో తెలుస్తది. డోంట్ మేక్ ఇట్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం కాదు. మీరు నెక్స్ట్ టైమ్ ఇలాంటి సిట్యుయేషన్ మీ రియల్ లైఫ్‌లో వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని ఎదుర్కొంటారనేది నీకు చూపిస్తది. ఓకే. నెక్స్ట్ టైమ్ ఎవరో చర్చ్‌లో వాళ్ళో ఎవరో నిన్నడిగితే, నువ్వు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో నీకు నేర్పుతది. కాబట్టి ఒక సిట్యుయేషన్ తీసుకోండి. అది విగ్రహారాధన కానివ్వండి, బల్లారాధన కానివ్వండి, లేకపోతే ఐక్యత కానివ్వండి, ఏదో ఒకటి. మీకు బైబిల్ చదివే వాళ్ళే కదా మీరందరూ. చదవకపోతే ఇక్కడ ఉండరు కదా! ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ అక్కడ అప్లై చేసి, వాట్ ఇంట్రెస్టింగ్ what new thing you are learning. So that's very important. So thank you guys for joining with us, and thank you for everyone who make able to conduct this meeting. And let me close with a word of prayer. If you have any questions, please kindly raise your hands before I am closing with prayer. Lord, I thank you. I praise you for the time that you are giving. Lord, I really appreciate for your kind help and kind opportunity. Whatever we are today, just because of your grace alone and your love and support in every time, Lord. ఈ ఎపిస్టల్స్ ద్వారా ఎంత ఇంపార్టెన్స్ ఉందో మేము నేర్చుకోవడానికి సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కృప చూపండి, నడిపించండి. ఎప్పటికీ మీరే గెలవాలి, మేమే తగ్గాలి. మాకు ముందుగా మీరుండాలి, మాలో మీరు నడవాలి. మీ సన్నిధిలో మేముండాలి, పరిశుద్ధాత్మ మాలో ఉండాలి. అట్టి రీతిగా కృప చూపి నడిపించండి. ఈ పత్రికలను తండ్రి ప్రభువా అనుసరించి, ఆచరించి నడుస్తూ ఉండగా అయా నీ బిడ్డలకు సరైన జ్ఞానాన్ని దయచేయండి. ఎలా అర్థం చేసుకోవాలో ముందు ఎలా అర్థం చేసుకోకూడదో నేర్చుకున్నాం. ఆ విధమైన సహాయం మాకు దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. Thank you so much, friends. I will wait for 2 minutes. If you have any questions, please raise your hand.